ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యతో పాటు విద్యార్థుల సమగ్ర అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. నెల్లూరులో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్స్ మీట్ 4.0లో మంత్రి పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, విద్యార్థుల ప్రతిభ పెంపు, తల్లిదండ్రుల భాగస్వామ్యంపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యా వ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని వెల్లడించారు. చదువుతో పాటు సంగీతం, క్రీడలు తదితర రంగాల్లో విద్యార్థులకు ఆసక్తి ఉన్న వాటిలో శిక్షణ అందిస్తామని చెప్పారు. నేను 2029 ఎలక్షన్లో కంటెస్ట్ చేసే ముందు ఎలక్షన్స్ ప్రచారం చేసేటప్పుడు విఆర్ఐ స్కూల్ ఒక్కదాని గురించే మాట్లాడా. ఆ స్కూల్లో నేను చదివా. గత ప్రభుత్వం ఆ స్కూల్ను మూసేస్తుండింది. ఆ స్కూల్ క్లోజ్ చేశారు. ఆ స్కూల్లో చదివిన వాళ్ళు ఎంతోమంది ఈరోజు మేధావులు, రాజకీయంగా, ఆర్థికంగా, ఇండస్ట్రియలిస్ట్గా ఉన్నారు. అది నెల్లూరు కార్పొరేషన్కి నడిఒడ్డులో ఉండే స్కూలు. అలాంటి స్కూల్ను మూసేస్తే దాన్ని ఓపెన్ చేస్తానని చెప్పా. ప్రభుత్వం వస్తే ఆ స్కూల్ని ఓపెన్ చేస్తానని, దాన్ని ఇంటర్నేషనల్ స్కూల్ చేస్తానని చెప్పలా. కానీ ప్రభుత్వం రాగానే ఆ స్కూల్ని ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో నారాయణ గ్రూప్ మా పిల్లల సపోర్ట్తో, ఎన్సీసీ గ్రూప్ సపోర్ట్తో, గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే P4 ప్రోగ్రాం తీసుకొచ్చారో ఆ P4 ప్రోగ్రాంలో దాన్ని డెవలప్ చేసాం. అయితే దానికి వచ్చిన డిమాండ్ ఏంటంటే 1000 సీట్లుంటే దాదాపు 3000 మంది సీట్లు అడిగారు. అక్కడ సీట్లు ఇచ్చింది కూడా మెజారిటీ ఎవరికి ఇచ్చామంటే సర్రేపల్లి కాలువ కట్ట, పెన్నా కట్ట, జాఫర్ కెనాల్ కట్ట, అదేవిధంగా స్లమ్స్లో ఉండే వాళ్ళని ఐడెంటిఫై చేసి ఎవరైతే బీడీలు చుట్టుకుంటుంటారో వాళ్ళ పిల్లలకి, రోజు వంట పనికి పోయే తల్లుల యొక్క పిల్లలకి, పాసి పని చేసుకునే పిల్లల్ని ఐడెంటిఫై చేసి అక్కడ ఇచ్చాం సీట్లు. నెల్లూరులో వినాయక చవితి నిమజ్జన